హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మా ఇంట్లో అయితే దହି వడ అండి. ముందుగా మినపప్పుని 2 గంటలు నానబెట్టుకోవాలి. అది నానబెట్టాక మిక్సీ పట్టుకోవాలి. మెయిన్‌గా ఇది ఒక బౌల్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా జీరా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వడ షేప్‌లో పెట్టుకొని ఇంక నూనె కాగిన నూనెలో వేసుకోవాలండి. అంతేనండి, వడలు అంతే రెడీ అయిపోయాయి. అవి తీసి మరో బౌల్ వేసుకోవాలి. అది ఆ తర్వాత ఉంచుకొని మరో దాంట్లో ఒక నీటిలో వేసుకోవాలి. నీటిలో వేసుకొని నానాక 10 నిమిషాలు తీసి బయట పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో దହି వేసుకొని కాస్త నీరు, ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలతో సహా వేసుకున్నాక అది కూడా ఈ పెరుగులో వేసుకోవాలి. ఇంకా దହି వేసుకొని స్ప్రింక్లింగ్కి కాశ్మీర్ చిల్లీ పౌడర్, జల్జీరా పౌడర్ వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ రెసిపీ అండి. ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. మీకు ధనియా పత్తి కూడా వేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంది చూడండి, కలర్ఫుల్గా. సండే అయితే మేము ఇదే ఇలా తయారు చేసుకున్నామండి. చాలా ఎమ్మీగా ఉంది. ఈవినింగ్కి బడి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా? నా స్టైల్లో చేసుకుని మీరు స్టైల్లో చేయండి. ఎలా ఉంది చెప్పండి కామెంట్స్ చేసి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.